గతంలో రంగస్థలంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ కాంబినేషన్ మళ్ళీ కలవడంతో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం RC-17 మరింత డార్క్ రియలిజం, ఎమోషనల్ డెప్త్ తో పాటు భారీ మాస్ ఎలిమెంట్స్ ను కలిపి రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథనం కొత్త నేపథ్యంతో ఉండి ఇప్పటి వరకు చూసిన రామ్ చరణ్ పాత్రలకు భిన్నంగా పూర్తిగా కొత్త షేడ్లో ఆయన్ను చూపించబోతున్నారని అభిమానులు ఊహిస్తున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ఇప్పటికే పీక్స్ లో ఉండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా రీచ్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉన్న అభిమానుల్లో మాత్రం మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్న ఆసక్తి రోజు రోజుకి పెరుగుతోంది. ఈసారి కథను మరింత భారీ స్కేల్లో కొత్త నేపథ్యంతో ప్రజెంట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రంగస్థలంలోని గ్రామీణ వాస్తవికతను భిన్నంగా ఈ ప్రాజెక్ట్లో మాస్ ఎమోషన్తో పాటు స్టైలిష్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ టాక్. రామ్ చరణ్ పాత్ర కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రల కంటే పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ లో ఉండబోతుందని చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. టెక్నికల్ టీమ్, లొకేషన్, ఆర్ట్ డిజైన్ వంటి పనుల్లో మైత్రి మూవీ మేకర్స్ పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలైలో సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ ను భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించే అవకాశం ఉందని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ కాంబినేషన్ పై అంచనాలు ఇప్పటికే హై లెవెల్లోకి చేరుకున్నాయి. ఈ కాంబినేషన్ మళ్ళీ కలిసి పనిచేస్తున్నారని వచ్చిన వార్తలతోనే ఫ్యాన్స్ లో హైప్ మామూలుగా లేదు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. అప్పట్లో గ్రామీణ రాజకీయాలు, వ్యక్తిగత పోరాటం, భావోద్వేగాలను చాలా సహజంగా చూపించిన విధానం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు మళ్ళీ ఒక కొత్త కథతో వస్తే అది ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ఇండస్ట్రీలో కూడా గట్టిగా ఉంది. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కొత్త జోనర్లో ఉండే అవకాశం ఉందని, గతానికి భిన్నమైన నేపథ్యంతో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ తన స్టోరీ టెల్లింగ్ లో చూపించే డెప్త్, రామ్ చరణ్ ఎనర్జీ కలిస్తే మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పుడే ఈ కాంబినేషన్ చుట్టూ ఉన్న బజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల మాటల ప్రకారం RC-17లో సుకుమార్ మరోసారి గ్రే షేడ్స్ ఉన్న కథా ప్రపంచాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. సాధారణ మాస్ హీరో ఇమేజ్ కే పరిమితం కాకుండా పాత్రలో లోతైన ఎమోషనల్ కాంప్లెక్సిటీ, అలాగే నైతికంగా స్పష్టత లేని పరిస్థితుల్లో హీరో నిలబడే విధానం ప్రధాన హైలైట్ గా ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. ఈసారి కథ ఎక్కువగా వ్యక్తిగత సంఘర్షణలు, పవర్ సిస్టమ్స్ మధ్య జరిగే ఆటలు మరియు అనూహ్యంగా మలుపు తిరిగే ఘటనల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. అలాగే సుకుమార్ మార్క్ స్టోరీ టెల్లింగ్ లో ఉండే సస్పెన్స్ లేయర్స్, స్లో బర్న్ నెరేషన్ తో పాటు కొన్ని హై ఎనర్జీ మాస్ సీక్వెన్స్లు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. విజువల్ గా కూడా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కథపై అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇవన్నీ ఇండస్ట్రీ రూమర్స్ మాత్రమే. ఫైనల్ గా సినిమా రిలీజ్ తర్వాతే అసలు కాన్సెప్ట్ క్లియర్ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ తన ఎనర్జెటిక్ మ్యూజిక్ తో ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫీల్ తీసుకొస్తాడు. పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. యాక్షన్ సీన్స్ కి హై వోల్టేజ్ ఇవ్వడం కావచ్చు, లేదా ఎమోషనల్ సీన్స్ కి గూస్ బంప్స్ తీసుకురావడం కావచ్చు, డిఎస్పి స్టైల్ ఎప్పుడు ఆడియన్స్ ని థియేటర్ లో కట్టిపడేస్తోంది. అందుకే ఆయన పేరు వినగానే అభిమానుల్లో అంచనాలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలైపోయాయి. ఫ్యాన్స్ తమకు నచ్చిన థీమ్లు, బీజిఎం ఎక్స్పెక్టేషన్స్ షేర్ చేస్తున్నారు. సినిమా విజువల్స్ ఎంత భారీగా ఉన్నా వాటిని మరో లెవెల్కి తీసుకెళ్లేది సంగీతమే. అందులో డిఎస్పి ఉండటం అంటే ఆ హైప్ ఇంకొంచెం డబల్ అవ్వడం ఖాయం. జూలైలో షూటింగ్ మొదలవుతుందని ప్లాన్ ఉండటంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్, సాంకేతిక టీం ఎంపిక, అలాగే భారీ యాక్షన్ సీన్స్ కోసం అవసరమైన ప్రిపరేషన్ మీద
టీం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద ప్రాజెక్ట్ కావడంతో ప్రతి డీటెయిల్ను ముందుగానే క్లియర్ చేసుకోవడం వల్ల షూటింగ్ ప్రారంభమైన తర్వాత డిలేలు తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే లొకేషన్స్ ఫైనలైజేషన్ కూడా కీలక దశలో ఉంది. దేశంలోనే కాకుండా కొన్ని ప్రత్యేక సీన్స్ కోసం విదేశీ లొకేషన్స్ కూడా పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల ప్రాజెక్టులు కావడంతో విజువల్ స్కేల్ మరియు ప్రొడక్షన్ వాల్యూ చాలా హైగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే సెట్ డిజైన్ నుంచి కాస్టింగ్ వరకు ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.